హాయ్ ఎవ్రీవన్. దేవీ నవరాత్రుల గురించి, ఆశ్వయుజ మాసం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి, మహాలక్ష్మి, పార్వతీ దేవీలకు అత్యంత ప్రీతికరమైన వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజ మాసం. జగన్మాత అయిన పార్వతీదేవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం 9 అవతారాలను ధరించిన మాసం ఆశ్వయుజ మాసం. ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి త్రిమాతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మాధ్వాచార్యులు జన్మించిన మాసం. దుష్టదానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికీ ఆనందాల వెలుగును పంచిన దివ్య మాసం ఇది. ఈ మాసంలోని తొలి 9 రోజులు దేవీ నవరాత్రులు. సాంప్రదాయబద్ధంగా పూజలు చేయాలనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి ముగ్గురమ్మల మూలపుటమ్మను ఈనాటి నుండి 9 రోజుల పాటు నియమముగా ఆరాధించాలి. దేవీ పూజను ఆశ్వయుజ మాసం అష్టమి, నవమి రోజులలో పూజించిన భక్తులకు ఎటువంటి శోకాలు దరిచేరవు. దేవీ పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం సమర్పించడం మంచిది. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు అమ్మవారి పటానికి కానీ, విగ్రహానికి కానీ, పుస్తకాలను కానీ పూజిస్తూ స్తోత్రనామ పారాయణను చేయవచ్చు. ఈ విధంగా దేవీ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతేకాకుండా దుష్ట గ్రహ పీడలు నశించి అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయని చెప్పబడుతుంది. అలాగే ఈ మాసంలో సప్తమి రోజున గోపూజ చేయవలెను. కపిల గోవును పూజించాలని, కేవలం పంచగవ్యములను మాత్రమే స్వీకరించి ఉపవాసం ఉండవలెను. పూర్ణిమ నాడు నారదీయ పురాణమును పండితులకు తాంబూలంలో ఉంచి దానము ఇవ్వవలెను. పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని శాస్త్రవచనం. ఈ నెలలోని బహుళపక్షంలో చతుర్దశి, అమావాస్య తిథులలో దీపాలను దేవాలయము, మఠము, ప్రాకారంలోని వీధులు, ఇంటి ముందు సాయంత్రం సమయంలో వెలిగించుకోవడం వల్ల దేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతుంది. ఈ విధంగా ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న మాసం ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో చేసే పూజలు, విధులు, ఆచరణ వల్ల అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని పురాణ వచనం. అనంత రూపాలలో విలసిల్లే శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని ఏ రూపంలోనైనా, ఏ నామంతో అయినా ఆరాధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ. తను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితుల్లో విడవకుండా కాపాడే కల్పవల్లి, కరుణామయి ఆ తల్లి. ఈ విధంగా దేవీ నవరాత్రులలో అమ్మవారిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.